నమస్తే డాక్టర్. నమస్తే. పాప వాళ్ళ అమ్మాయి ఎలా ఉన్నారు? ఆవిడ భర్త కోసం పదే పదే కలవరిస్తుందండి. మీరు వెంటనే వెళ్ళి ఆయన తీసుకురండి. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిన చోట ఈయన కనిపించలేదు డాక్టర్. ఒకవేళ వీళ్ళని రక్షించడం కోసం అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళారేమో అనుకున్నాను. నేను వెళ్ళి మళ్ళీ అక్కడ చూసేసి వస్తాను. ఓకే. మీరు కొంచెం వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్. వస్తాను డాక్టర్. మంచిది. సార్ 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 ఈ రోజు చివరి రోజు కావడంతో పలువురు శాసనసభ్యులు స్పీకర్ను కలిసి తమ సార్ మీరు ఏం సార్ ఇది? అదొక వింత కథ. నా పేరు శ్రీవాత్సవ. భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో సీనియర్ సైంటిస్ట్ని. రాత్రనక పగలనక కొన్ని సంవత్సరాలు కష్టపడి నేను ఫార్ములా తయారు చేశాను. దాని పేరే భారత్ 2000. పెట్రోల్ లేకుండా కారు నడిపించే లిక్విడ్ యాక్షన్. అది కనుక సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తే ఈ ప్రపంచంలో ఇక పెట్రోల్ అవసరమే ఉండదు. ప్యూరిఫై చేసిన నీటిలో ఆ లిక్విడ్ని కలిపితే చాలు. కార్లు, బస్సులు, లారీలు ఏవైనా రోడ్ల మీద పరుగులు పెడతాయి. పెట్రోల్ మీద భారతదేశం ఏటా ఖర్చు పెడుతున్న 30,000 కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి. ఇండియా కెన్ బికమ్ ద కింగ్ ఆఫ్ ఆల్ నేషన్స్ రాజు. కింగ్ ఆఫ్ ఆల్ నేషన్స్. అలాంటి సమయంలో నాకు షాక్ తగిలింది. వీఆర్ ఫ్రమ్ సిబిఐ. భారత్ 2000 ఫార్ములాలో సగ భాగాన్ని మీరు విదేశాలకు అమ్మినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. That's rubbish. We have confirmed information. Who did give the information to you, sir? ప్రభుత్వానికి మీరు వెన్నుపోటు పొడిచారు శ్రీవాత్సవ. No. I didn't do. బ్లఫ్ చేయకండి. It's my formula. ఏడే సరిగా అమ్మారు? No. చెప్పండి. I'm a sincere citizen of this country, sir. ఎవరికి ఎంత కమ్మారు? It's not necessary for me to do this, sir. Mind your language, sir. No, sir, I didn't do. నేనేం చేయలేదండి. No, I didn't do. మీరు అనుకున్నది nonsense అండి. అర్థమైలేదు అసలు. నా కంట్రీని ప్రేమించేవాడిని సార్. నేను చేస్తానండి. ఏమిటి కారణాలు? Nonsense అండి. ఏం జరిగిందో అర్థమయ్యేలోగా నా అరెస్ట్కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ ఆఖరి నిమిషంలో వచ్చి నన్ను కాపాడారు మా డైరెక్టర్ నటరాజన్. అడిగింది ఇవ్వటం, కావలసింది తీసుకోవటం నా అలవాటు. మీ దగ్గరున్న మిగిలిన 50% ఫార్ములా నాకు కావాలి. సార్, డోంట్ గెట్ టెన్స్డ్ అప్ మిస్టర్ శ్రీవాత్సవ. ఆ రోజు పోయిన సగం ఫార్ములా నా దగ్గరే ఉంది. వాట్? ఎస్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సిబిఐ నుంచి నిన్ను రక్షించింది ఆ ఆటోమొబైల్ టైకూన్ సిద్ధార్థ. అంతేకాదు, మిగిలిన 50% ఫార్ములా అతనికి ఇస్తే మిమ్మల్ని ఫారిన్కి పంపించే ఏర్పాటు చేసి మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఒక పథకం ప్రకారం నా చుట్టూ వల పన్నారని. అందుకే మిగతా ఫార్ములా తర్వాత ఇస్తారని వాళ్ళని నమ్మించాను. నా భార్య బిడ్డలు తీసుకుని డిఫెన్స్ సెక్రటరీ కంప్లైంట్ చేద్దామని ఫార్ములాతో బయలుదేరాను. కానీ ఎలా కనిపెట్టారు ఏమో, దారిలోని నా కారు మీద దాడి చేసి చంపేశారు. ఒక ముఖ్య ప్రకటన. ప్రఖ్యాత సైంటిస్ట్ ప్రొఫెసర్ శ్రీవాత్సవ అతి ముఖ్యమైన ఒక ఫార్ములాతో పరారయ్యారు. ఆయన కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం సిబిఐ దేశం నలుమూలలా గాలిస్తోంది. ఆయన ఆచూకీ తెలిసిన వారు 223344. దేశద్రోహిగా నా మీద ముద్రపడ్డా పర్వాలేదు. నా పరువు ప్రతిష్టలు నడిబజారు పాలైనా సరే ఐ డోంట్ కేర్. కానీ ఫార్ములా మాత్రం ఆ విద్రోహుల చేతుల్లో పడ్డానికి వీల్లేదు. ఈ ఫార్ములా ఎవరితో తెలుసా రాజు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 100 కోట్ల భారతీయులది. 3 సముద్రాల మధ్య ఉజ్వలంగా రెపరెపలాడే ఆ మువ్వనెల జెండాది. రాజు, హెల్ప్ మీ రాజు. ఆత్మగా నేను సాధించలేనిది మానవ శక్తితో నాకు సాధించి పెట్టగలవా రాజు? సారే జహాం సే అచ్చా హిందుస్థా హమారా అన్న నానుడిని నిజం చేస్తూ ఈ సహాయం నాకు చేయగలవా రాజు? ప్లీజ్.
సార్ అదొక్కటే చాలు సార్. మీ త్యాగం ఏమిటో ఈ జాతికి తెలియాలి. ఎందుకంటే రేపు మీ బిడ్డ బడికి వెళితే ఓ ద్రోహికి పుట్టిన దానివని దుమ్మెత్తి పోస్తారు. మీ భార్య బజార్కు వెళితే ఓ మోసగాడు కట్టుకున్న దానివని పొడిచి పొడిచి చంపుతారు. వాళ్ళు జీవితాంతం చస్తూ బతకాల్సిన ఆ దుస్థితి రాకూడదంటే ఆ సిద్ధార్థని వాళ్ళ వెనక ఉన్న విదేశీ సాక్ష్యాలతో పట్టించాలి. వాళ్ళ మోసాల్ని వాళ్ళ చేతే బయట పెట్టించాలి సార్. కానీ అది సాధ్యం రాజు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే నా శక్తి పరిమితమయ్యా. చంద్రుడు ఉన్నంత వరకే నాకు ఈ ఆకారం. అప్పుడే నా అనుకున్న వాడికి నేను కనిపిస్తాను. సూర్యోదయం కాగానే నా ఆకారం కరిగిపోయి మళ్ళీ కారులో ప్రవేశిస్తాను రాజు. డోంట్ వరీ సార్. కుక్కల్లా నక్కల్లా గాద కింద పంది కొక్కుల్లా ఈ దేశాన్ని దోచుకు తింటున్న ఒక్కొక్కడిని తుక్కు తుక్కుగా చేసి పర్మనెంట్ గా షెట్టికి పంపిస్తాను. ఇది రెంచీలు తిప్పిన చెయ్యి. మనతో పెట్టుకుంటే కేర్లు మారిపోతాయని చెప్పను, చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి డోంట్ వరీ సార్. బయట ప్రపంచానికి మీరు చనిపోయారని ఇంకా తెలిసినట్లేదు. ఈ శవంతోనే మనం గేమ్ మొదలు పెట్టబోతున్నాం. మీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. మీ ప్రాణం లేని ఆరో ప్రాణం అదిగా. అయ్యో భగవంతుడా, అసలు ఏమిటండి ఇదంతా? డింపీ, మా మెకానిక్ మావయ్య చాలా మంచివాడు. మా అందరికి మెకానిజం నేర్పిస్తాడు. ఏ డింపీ, మా డాడీ వచ్చేసారు. కన్నా 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 నాన్న చూడు, నాన్న చూడు. సి 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 సి. దట్స్ ఎ గుడ్ గర్ల్. ఇన్ని రోజులు నన్ను వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారు? అది నీ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా. అక్కడ ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీ డింపీ పాపకి చూపించండి అని నాకు బోలెడని శక్తులు ఇచ్చాడనమాట. శక్తులు అంటే ఏమిటో తెలుసా? మ్యాజిక్. యు సీ, ఇప్పుడు మ్యాజిక్ చూపించాను నీకు. సీ, వాచ్ మీ, వాచ్ డాడీ, వాచ్ డాడీ ఫ్లై. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అంకుల్. ఆహా, భలే బాగుంది అంకుల్. ఫెంటాస్టిక్ అంకుల్. నన్ను కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవా డాడీ? నాకు బోల్డన్ని శక్తులు వస్తాయి. మీరు అక్కడికి వెళ్ళకూడదమ్మా. మీకోసం దేవుడే పైనుండి కిందికి దిగి వస్తాడు. కావలిస్తే మీకు కావాల్సిన శక్తులన్నీ మీకు నేను చూపిస్తాను కదా. ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఓకే, యు వాచ్ మీ నౌ. యు సీ, ఈ మ్యాజిక్ చూడు. యు సీ.